Okay. Good morning, children. Today, some social first lesson. The universe and the earth. What is universe? What is earth? Universe is a created by God. Some people are believing. Some people are believing in human. Some people are believing aliens. Some people are believing etc. The question is a totally big question mark of the world. అంటే ఏంటి ఈ విశ్వము ఎలా ఏర్పడింది అన్నది ప్రజలందరి యొక్క నమ్మకం. కానీ ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ ప్రజల్లో ఛేదించినట్టు అంశంగా ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 1 పిక్చర్ నెంబర్ 101 అనమాట. ఇక్కడ పిక్చర్ చూడండి. యూనివర్స్ అనేది ఎలా క్రియేట్ అయింది అన్నది ఈ పిక్చర్ రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. యూనివర్స్ ఏమేమి ఉంటాయి? మిల్కీ వేస్, గెలాక్సీస్, స్టార్స్, ఆస్ట్రాయిడ్స్, ప్లానెట్స్, సన్, మూను అన్నీ కలిపి దాన్ని యూనివర్స్ అనడం జరిగింది అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ వాట్ థింగ్స్ టు అబ్జర్వ్ ఫ్రమ్ పిక్చర్ 101. ఈ పిక్చర్ పాయింట్ 101లో ఏం అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నాడు. అక్కడ ఏమి ఉన్నాయి? గెలాక్సీస్ ఉన్నాయి, మిల్కీ వేస్ ఉంది, బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది, అన్నీ ఉన్నాయని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ అమాంగ్ దెమ్ అపియర్ డ్యూరింగ్ డే అండ్ విచ్ థింగ్ అపియర్ డ్యూరింగ్ ది నైట్. అంటే డే నైట్ కాజెస్ అలా ఎపిరియన్స్ అవుతుంటాయి. ఎందువల్ల? ఇది సన్, ఎర్త్. అర్థమైంది కదండి? సన్ చుట్టూ ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సన్లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుంటుందో ఆ ప్లేస్ అంతా డే టైం కింద చెప్పడము, రిమైనింగ్ ప్లేస్ అంతా నైట్ టైం కింద చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా దాన్ని డే నైట్ ప్రాసెస్ కింద అక్కడ చేయడం జరిగింది అన్నమాట. వాట్ డూ యూ కాల్ దిస్ ఆబ్జెక్ట్ కలెక్టింగ్? మీరు ఏంటంటే ఎప్పుడైనా కలెక్ట్ చేస్తారా, లేదంటే ఎప్పుడైనా చూసారని అడుగుతున్నారు. యూ హ్యావ్ అబ్జర్వ్ మెనీ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఇన్ ద గివెన్ పిక్చర్. అంటే ఏంటి? మనకి పిక్చర్లో చాలా రకాల ఇంట్రెస్టింగ్స్ ఐటమ్స్ ఉన్నాయి కూడా చెప్పడం జరిగింది. వేరియస్ సైజ్ అండ్ షేప్స్ ఆబ్జెక్ట్ కెన్ బి నోటీస్. అంటే రకరకాల షేప్స్తోనూ రకరకాల యాంగిల్స్తో ఉండడం కూడా చెప్పడం జరిగింది. సమ్ ఆర్ ల్యూమినస్ ఇన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి ల్యూమినస్ ఏమైతే ఉందో అది చాలా వెరీ వెరీ డార్క్నెస్గా ఉండడం జరుగుతుంది. దే రిజంబుల్ ద గెలాక్సీస్, స్టార్స్ ఇన్ ద వ్యాస్ట్ యూనివర్స్. అంటే ఏంటి? అంటే మనం స్పేస్లో వెళ్ళలేము కాబట్టి ఆ స్పేస్లో ఉన్నటువంటి అంటే ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో, థింకింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ థింగ్స్ని సైంటిస్ట్ అనేవాళ్ళు దాన్ని టెలిస్కోప్ ద్వారా చూసి దాన్ని మనకి పిక్చరైజేషన్ రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. వీఆర్ లెర్నింగ్ ది కాన్సెప్ట్ అబౌట్ ది ఎర్త్, ద సోలార్ సిస్టమ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. అంటే వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ బిఫోర్ 6th క్లాస్ అన్నమాట. 6th క్లాస్ మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ ఈస్ ద సన్, వాట్ ఈస్ ఎర్త్, వాట్ ఈస్ మార్స్, వాట్ ఈస్ జూపిటర్ అంటే కూడా నేర్చుకోవడం జరిగింది అనమాట. Let us discuss more detailed about the origin of the universe, the solar, the earth and environmental. ఈ క్లాస్ మనం ఏం నేర్చుకుంటున్నాము? యూనివర్స్ గురించి నేర్చుకుంటున్నాము, ఎర్త్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సోలార్ సిస్టమ్. అర్థమైంది కదండి? అని సోలార్ సిస్టమ్ అర్థమైంది కదండి? యూనివర్స్ గురించి తెలుసుకుంటాం, ఎర్త్ గురించి, ఎన్విరాన్మెంటల్ గురించి అండ్ సోలార్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట. ద యూనివర్స్ అండ్ ద ఎర్త్. ఫస్ట్ మన ఏంటి? ద యూనివర్స్. అర్థమైంది కదండి? ద యూనివర్స్. ద యూనివర్స్, ద సోలార్ సిస్టమ్, నెక్స్ట్ ఏంటి? ద ఎన్విరాన్మెంటల్, environment and next factors of pollution, and last one disasters అన్నమాట. ఇవి మెయిన్ 5 థింగ్స్. అర్థమైందండి? ఫస్ట్ వన్ ఏమో యూనివర్స్, సెకండ్ సోలార్ సిస్టమ్, థర్డ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ వన్ ఫ్యాక్టర్స్ పొల్యూషన్, లాస్ట్ వన్ డిజాస్టర్స్ అన్నమాట. అర్థమైంది కదండి? నెక్స్ట్ ద ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. అంటే యూనివర్స్ ఏంటి? యూనివర్స్ మొత్తానికి యూనివర్స్ అనేది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ మెయిన్ బేస్ ఏంటంటే సన్ అన్నమాట.
సన్ సన్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్ కింద పనిచేస్తుంటారు. దాని చుట్టూ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ యాక్టివ్ ఇలాంటివన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే న్యాచురల్గా క్రియేట్ అయినది, హ్యూమన్ మేడ్ క్రియేట్ అయినటువంటి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నటువంటి స్మోక్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్స్ నుంచి రిలీజ్ అవుతున్న గ్యాసెస్, డస్ట్, ఇంకేమున్నాయి కదండి, ఇలాంటివన్నీ పొల్యూషన్స్ అని చెప్పడం. డిజాస్టర్స్ అంటే న్యాచురల్గా ఏర్పడుతున్న డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నమాట. అర్థమైంది కదా. అంటే ప్రకృతిగా సంభవిస్తున్నటువంటి ప్రమాదాలు, మనిషి వల్ల సంభవిస్తున్నటువంటి ప్రమాదాలు అన్నమాట. ఇది డిజాస్టర్స్ అంటే ప్రమాదానికి గల కారణాల గురించి తెలుసుకోవాలన్నమాట. ఏమా నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ గురించి చూద్దాం. ఏంటంటే న్యాచురల్గా జరుగుతున్నది ఒకటి, హ్యూమన్ ఒకటి, హ్యూమన్ మేడ్ ఒకటి. అర్థమైంది కదండి. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటి, ఫస్ట్ న్యాచురల్, సెకండ్ ఏంటి హ్యూమన్, థర్డ్ వన్ హ్యూమన్ మేడ్. అర్థమైంది కదండి. ఫస్ట్ ఏమో న్యాచురల్, సెకండ్ హ్యూమన్, థర్డ్ వన్ హ్యూమన్ మేడ్ అన్నమాట. ప్రకృతిగా ఏర్పడింది, మనిషి ద్వారా ఏర్పడింది, మనుషుల చేత ఏర్పడుతున్నది అన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ న్యాచురల్ వచ్చినట్టు నాన్ లివింగ్ ఆర్గాన్స్ అంటే అంటే బ్రతకడానికి అవకాశం లేనటువంటి లేయర్స్ అన్నమాట. అవి ఏంటి చూద్దాం. అర్థమైంది. ఇక్కడ లేయర్స్ గురించి చూడడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ మనకి 4 లేయర్స్ గురించి చూడడం జరిగింది అన్నమాట. లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, థర్డ్ వన్ బయోస్ఫియర్. ఓకే, ఫస్ట్ వన్ ఏమో లిథియోస్ఫియర్. లిథియోస్ఫియర్ మీన్స్ ఈజ్ ల్యాండ్. అర్థమైంది కదండి. సెకండ్ వన్ బయోస్ఫియర్ ఈజ్ ఏ వాటర్. అట్మాస్ఫియర్ ఈజ్ ఏ ఎయిర్ అన్నమాట. ఫోర్త్ వన్ బయోస్ఫియర్. బయోస్ఫియర్ మీన్స్ యానిమల్స్, ప్లానెట్స్ అన్ని నివసించడానికి అనుకూలంగా ఉండేటువంటి స్ఫియర్ అన్నమాట. ఫస్ట్ ఏమో లిథియోస్ఫియర్, సెకండ్ వన్ హైడ్రోస్ఫియర్, థర్డ్ వన్ అట్మాస్ఫియర్, ఫోర్త్ వన్ బయోస్ఫియర్ అన్నమాట. లిథియోస్ఫియర్ ఏమో ఇంటీరియర్ ఆఫ్ ది ల్యాండ్ గురించి అన్నది ఇది డిస్కస్ చేస్తూ ఉంటుంది. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. అర్థమైంది. వాషన్స్ కానీ, కోన్స్ కానీ, కెనాల్స్ కానీ, రివర్స్ కానీ దాని గురించి చెప్తుంటుంది. నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఎయిర్ అన్నమాట. ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం ఇలాంటివన్నీ. బయోస్ఫియర్ అంటే లివింగ్ అన్నమాట. అంటే ఈ 3 లేయర్స్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటి, బయోస్ఫియర్ అన్నమాట. ఈ 3 లేయర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బయోస్ఫియర్ అనేది ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ కమ్ టు ద లెసన్. యూనివర్స్. The universe. First concept ఏంటండి, the universe. The universe is a vast space that contains many unimaginable elements. అంటే మనం లెక్క పెట్టలేనటువంటి ఇమేజెస్ అనేవి యూనివర్స్ ఉండడం జరిగింది అన్నమాట. It includes the sun, planets, the Milky Ways, galaxies and other galaxies. Nobody know how big the universe is. The range of the universe is infinity. Infinity అంటే అంతము లేనిది అని అర్థం అన్నమాట. ఇన్ఫినిటీ మనం లెక్క పెట్టలేనడానికి అసలు ఐతో ఉపయోగించడానికి సరిపోనేటువంటి అంత పెద్దగా ఉంటుందని చెప్తున్నాను అన్నమాట. ఏంటది, యూనివర్స్ అన్నమాట. ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఇస్ కాల్డ్ ఆస్ట్రానమీ. అంటే యూనివర్స్ ఏమన్నారు, ఆస్ట్రానమీ అన్నారంటే అంటే అంతరిక్షంలో లోపల అంటే మనం గ్రావిటేషన్ ఫోర్స్ దాటి స్పేస్లోకి వెళ్తున్నప్పుడు మనకి రకరకాలుగా ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. దిస్ కాల్డ్ ఏ astronomy is the Russian language, the astronomy in English language. ఇక్కడ మనకి రష్యన్ లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు, COSMOLLOGA. ఇది రష్యన్ లాంగ్వేజ్లో ఇది రష్యన్ లాంగ్వేజ్ అన్నమాట. అర్థమైంది కదా. రష్యన్ లాంగ్వేజ్ ఏమంటున్నారు,
కాస్మాలజీ అంటున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి? ఆస్ట్రానమీ. అంతే కదండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆస్ట్రానమీ, దిస్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాస్మాలజీ అన్నది రష్యన్ లాంగ్వేజ్, ఆస్ట్రానమీ అన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ 2 లాంగ్వేజెస్లో ఆస్ట్రానమీ గురించి చెప్పడం జరిగిందన్నమాట. The scientific research is astronomy began with the Italian atmosphere. Astronomer named Galileo. అంటే ఏంటి? గెలీలియో అనే వ్యక్తి, ఇటాలియన్ దేశం చెందినటువంటి గెలీలియో ఎవరైతే ఉన్నారో మొదటిసారిగా గెలాక్సీస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టడం జరిగిందన్నమాట. ఈ మేడ్ ద డివైస్ ద కాంటెక్ట్ టెలిస్కోప్. అతను దేన్ని క్రియేట్ చేశాడు? గెలీలియో అనే పర్సన్ దేన్ని క్రియేట్ చేశాడంటే ఏ ఐటమ్ని? టెలిస్కోప్ని గెలీలియో అనే పర్సన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. అర్థమైంది కదా? ఆ వ్యక్తి యొక్క పేరేంటి? గెలీలియో. Galileo was invented by telescope. టెలిస్కోప్ కదండి. గెలీలియో టెలిస్కోప్ ద్వారా ఏం చూడడం జరిగింది? యూనివర్స్. అర్థమైంది కదండి. యూనివర్స్ ని చూడడం జరిగింది అన్నమాట. When Galileo first looked at the sky through the instrument, he saw many wonders unknown to him. అతను మొదటిసారిగా టెలిస్కోప్ ద్వారా గెలీలియో పర్సన్ ఆకాశంలో ఏం చూశాడు? అతను చాలా మిస్మరైజ్ అన్నమాట. అద్భుతాన్ని చూడడం జరిగింది. ఎవరు? గెలీలియో. ఫస్ట్ ఇది ఏం చూస్తాడు? స్కైని చూస్తాడన్నమాట. స్కైలో ఉన్నటువంటి స్టార్స్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని అతను ఇమేజిబుల్ అవ్వడం జరిగిందనమాట. The many astronomers have been searching about the universe since the time of Galileo. ఆ గెలీలియో టైంలో కూడా చాలామంది సైంటిస్ట్ అనేవాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగిందనమాట. There is no concept among scientists on the origin of the universe. చాలామంది శాస్త్రవేత్తలు యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ ఏంటి? ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అన్నమాట. There are many theories about the origin of the universe. One among them, this is Big Bang theory. యూనివర్స్ ఎలా ఏర్పడింది అనే దాని గురించి నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ అనేవారు నెంబర్ ఆఫ్ క్రియేషన్ చేసి చాలా రకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టడం జరిగిందండి. అందులో మెయిన్ ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ. ఫస్ట్ వన్ ఏంటండి? బిగ్ బ్యాంగ్ థియరీ. The Big Bang theory was first proposed by Belgian astronomer named Georges Lemaitre. ఈ ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరండి? ఏ దేశం చెందినవాడు? బెల్జియన్. అర్థమైంది కదండి? అర్థమైంది కదా? ఈ బెల్జియన్ అయినటువంటి ఆస్ట్రానమర్ ఎవరైతే ఉన్నారో అతని నేమ్ ఏంటండి? జార్జెస్ లెమైట్రే. అర్థమైంది కదా? జార్జెస్ లెమైట్రే అన్నమాట. అర్థమైంది కదా? జార్జెస్ లెమైట్రే అనే వ్యక్తి ఏ దేశం చెందినవాడు? బెల్జియన్ కంట్రీకి చెందినటువంటి పర్సన్. ఫస్ట్ దేని ప్రపోజ్ చేయబడింది? బిగ్ బ్యాంగ్ థియరీని డెవలప్ చేసిన వ్యక్తిగా ఇతన్ని రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అతను ఏ దేశం చెందినవాడు? బెల్జియన్. దేని డెవలప్ చేశాడు? బిగ్ బ్యాంగ్ థియరీని అనమాట. అర్థమైంది? అతని పేరేంటి? జార్జెస్ లెమైట్రే అనమాట. అర్థమైంది కదండి? బిగ్ బ్యాంగ్ థియరీని బెల్జియన్ కంట్రీకి చెందిన ఆస్ట్రానమర్ నేమ్ ఏంటి? జార్జెస్ లెమైట్రే. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీని ఇంప్లిమెంట్ చేయడం అంటే డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్, he strongly believed that the present the universe began and has been expanded from the tiny atom about 13.7 billion years ago. అంటే ఏంటి? మన ప్రజెంట్ ఏదైతే అనుకుంటున్నామో ఈ
ఈ బిగ్ థియరీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 13.7 బిలియన్ ఇయర్స్ అగో, 13,07,00,000 సంవత్సరాల కిందట ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది క్రియేట్ అవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. The tiny atom was like a small ball with infinite temperature, infinite density. అంటే చాలా తక్కువ పరిమాణం కలిగినటువంటి బాల్ ఏదైతే ఉందో అది ఎక్కువ పవర్ని క్రియేట్ చేసి ఎక్కువ విశ్వాన్ని ఎక్కువ శక్తిని విడుదల చేయడం వల్ల అది అంతర్లీని కింద కూలిపోవడం జరిగిందన్నమాట. డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ డెన్సిటీ ఆఫ్ ది ఆటమ్, చాలా పెద్దదిగాను దాని నుంచి వచ్చేటువంటి శక్తి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువ ఇన్ఫినిటీ కలిగి ఉందని చెప్తున్నాడు అన్నమాట. డెన్సిటీ చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇట్ ఎక్స్పోర్టెడ్ ఈ షటెడ్ అంటే స్మాల్ పీసెస్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. అది చిన్న 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 స్పీసెస్ కింద డివైడ్ అయిపోయి అది యూనివర్స్ మొత్తము ఫామ్ చేయడం జరిగిందనమాట. యాజ్ ఎ రిజల్ట్ స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ సెలిషియల్ బాడీ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద యూనివర్స్. అంటే ఒక పెద్ద రాయి ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి పవరు ఎక్కువ శక్తిని గ్రహించడం వల్ల అది ఒకసారి ఏదో ఒక పర్టికులర్ టైంలో బ్లాస్ట్ అవడం వల్ల బ్లాస్ట్ అయినటువంటి స్పీస్ ఏదైతే ఆ రాక్ ఏదైతే ఉందో ఆ రాక్ నుంచి వచ్చిన స్పీసెస్ స్టార్స్ కింద, గెలాక్సీస్ కింద, ప్లానెట్స్ కింద, అక్కడ సెల్సియస్ బాడీస్ కింద డివైడ్ అయిపోయి యూనివర్స్ మొత్తము ఫామ్ చేయడం జరిగిందనమాట. ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ అక్యురెంట్ టిల్ టుడే. మనం అప్పుడు ఏర్పడినటువంటి యూనివర్స్ని ఇప్పుడు మనం ప్రజెంట్ విశ్వం కింద చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, డూ యూ నో ద వర్డ్ యూనివర్స్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ యూనివర్సిజం. అంటే మనం ప్రజెంట్ యూనివర్స్ అని ఏదైతే పిలుస్తున్నామో ఆ యూనివర్స్ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? లాటిన్. అర్థమైంది కదండి? ఈ లాటిన్ అనే వర్డ్ అర్థమైంది కదండి? లాటిన్ అనే వర్డ్ నుండి యూనివర్స్ అనే పదం ఏర్పడడం జరిగింది అనమాట. లాటిన్లో యూనివర్స్ అని ఏమంటారు? యూనివర్సిజం. NIVERSIM. అర్థమైంది కదండి? లాటిన్ వర్డ్లో యూనివర్స్ని ఈ విధంగా పిలుచుకుంటారు అంటుంది. ప్రజెంట్ యూనివర్స్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. యూనివర్స్ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది? లాటిన్ వర్డ్. అర్థమైంది కదండి? లాటిన్ వర్డ్ నుంచి లాటిన్ అనే వర్డ్ నుంచి యూనివర్స్ అనేది ఏర్పడడం జరిగింది అన్నమాట. తర్వాత యూనివర్స్ కింద దాన్ని మార్పు చేయడం జరిగిందన్నమాట. ఇట్ మీన్స్ ఇస్ కాల్డ్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్ అన్నమాట. మీనింగ్ ఏంటి? యూనివర్సల్ మీనింగ్ ఏంటి? విచ్ మీన్స్ ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్ అన్నమాట. ఇది మొత్తం విశ్వంతో ఏర్పడి ఉన్నది అని చెప్తున్నారు. ద యూనివర్స్ ఇస్ ఎక్స్పాండ్ అబౌట్ 70 km/s. ఈ విశ్వం ఏర్పడ్డ ఎంత టైం పట్టింది? సెకండ్కి 70 కిలోమీటర్ వేగంతో ఈ యూనివర్స్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఆస్ట్రానమర్ యాజ్ an astronomer is a scientist who studies the stars, planets and other natural objects in the space. ఆస్ట్రానమర్ అంటే ఒక శాటిలైట్ ద్వారా వెళ్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆస్ట్రానమర్ కింద పిలవడం జరిగింది. అక్కడ ఏం చేసుకుంటాడు? స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ గురించి కానీ, స్టార్స్ గురించి కానీ, ఇతర ఆబ్జెక్ట్స్ గురించి కూడా ఎవరు తెలుసుకుంటారు? ఆస్ట్రానమర్ అనే పర్సన్ తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఓకే, పేజ్ నెంబర్ 4. Next, page number 4. According to astronomers, at least 125 billion galaxies are there in the universe. అంటే ఏంటి? అక్కడ యూనివర్స్ ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయని చెప్తారండి? 125 బిలియన్ గెలాక్సీస్. అంటే మనం లెక్క పెట్టలేనటువంటి గెలాక్సీస్ ఎక్కడ ఉన్నాయి? యూనివర్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఆస్ట్రానమర్స్ అనే వ్యక్తి తన యొక్క నమ్మకం ఏంటంటే 125 బిలియన్ గెలాక్సీస్ అనేవి యూనివర్స్లో ఫామ్ అవ్వడం జరిగిందని చెప్తున్నాడు. The distance from the edge of the galaxies another is 1,20,000 light years. అంటే ఒక గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 1,20,000 సమయం, 1,20,000 సంవత్సరాలు టైం పడుతుంది అనమాట అండి. లైట్ ఇయర్స్ అనమాట. ఎవ్రీ లైట్ ఇయర్ 74 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అంటే 74 ఇయర్స్ రావాలంటే అలాంటి గెలాక్సీస్ని ఒక ఇచ్ నుంచి మరో ఇచ్చికి ఫామ్ అవ్వడానికి 1,20,000 లైట్ ఇయర్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. The Milky Way is the galaxies in which our solar system is located. అంటే గెలాక్సీస్, మిల్కీ వేస్ అనేవి ఈ సోలార్ సిస్టంలో బేస్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్
డూ యూ నో, ఇక మీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఇలా లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్, అంటే ఒక లైట్ ఇయర్ ఒక డిస్టెన్స్ ఇన్ని కిలోమీటర్లు ఒక సెకండ్ ఇన్ని కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ద లైట్ కెన్ ట్రావెల్ ఆన్ ద 1 year. ఒక సంవత్సర కాలంలో కాంతి ఎంత వేగంతో పయనిస్తుంది, అర్థమైంది కదండి. లైట్ మూవ్స్ అట్ వెలాసిటీ ఆఫ్ 3 lakh km/s. అంటే శూన్యం అంటే ఇన్ఫినిటీలో అంటే డార్క్నెస్లో ఈ లైట్ అనేది ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందండి, సెకండ్కి 3 lakhs km/h ట్రావెల్ చేస్తుంటుంది అనమాట అండి. సెకండ్ పర్ అవర్ అనమాట. సెకండ్కి ఈ వెలాసిటీ ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో ఆ లైటు 3 lakhs km/s అంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంటుంది అనమాట. అంత ట్రావెల్ అవుతున్న దాన్ని లైట్ ఇయర్ కింద చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సోలార్ సిస్టమ్. సెకండ్ వన్ ఏంటండి, సోలార్ సిస్టమ్. Second one, solar system. Our solar system is made up of the sun and the 8 planets. అంటే సోలార్ సిస్టమ్స్ మెయిన్ హెడ్ ఎవరండి, సన్ అంతే కదండి. అక్కడ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, 8 planets. How many planets in the solar system? 8 planets. Those planets are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. There is a 8 planets of the solar system. First one ఏంటండి, Mercury, second Venus, third Earth, fourth Mars, fifth one Jupiter, sixth one Saturn, seventh one Uranus, eighth one Neptune. This is called the 8 planets of the solar system. The solar system also has satellites, comets, asteroids and meteoroids. Scientists estimated that our solar system was formed about 4.6 billion years ago. అంటే సోలార్ సిస్టమ్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయిందండి, 4,60,00,000 సంవత్సరాల కిందమే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. అక్కడ ఏమేమి తోకచుక్కలు ఉన్నాయి, కామెట్స్ అంటే తోకచుక్కలు, మెస్టర్స్ అంటే గ్రహ శకలాలు, అంతరిక్షానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ మనము అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఎక్కడ, సోలార్ సిస్టంలో. నెక్స్ట్ ద ఆరిజిన్ ఆఫ్ ది solar system. Tomorrow we can explain.